హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నేను ఒక చిన్న వీడియో ఒకటి చూశానండి. భార్య మాట భర్త వినాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలో ఆవిడైతే ఒక రెమెడీ చెప్పారు. ఏం చెప్పారంటే, భార్య మాట భర్త వినాలి అంటే ఒక చిన్న 20 రూపీస్ది హనీ బాటిల్ ఉంటుంది కదా, హనీ బాటిల్ తీసుకొని ఆ హనీ బాటిల్లో మీది మీ హస్బెండ్ది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా చిన్నవి, సో ఆ ఫొటోస్ తీసుకొని బాగా నలిపి ఆ హనీ బాటిల్లో పెట్టి దాన్ని బాగా గట్టిగా మూతేసి మన బెడ్రూమ్లో బెడ్ పక్కన కానీ లేదా బెడ్ కింద కానీ ఇలా పెట్టేస్తే భార్య మాట భర్త వింటాడంట. సో ఎవరైనా ట్రై చేసి ఎలా ఉంటే ట్రై చేయండి. అసలు ఆ వీడియో చూసి నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, నాకు తెలిసి మీరు కూడా ఎవరో ఒకరు చూసే ఉంటారు. ఆ షార్ట్లో చూశాను యాక్చువల్గా నేను. సో మీరు కూడా ఎవరైనా సరే ఆ రెమెడీ విని ఉన్నా చూసున్నా నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే అసలు ఈ రోజుల్లో కూడా అలాంటి రెమెడీస్ ఫాలో అవుతున్నారా, అలాంటి రెమెడీస్ ఇంకా వింటున్నారా అనిపించింది. అంటే అవన్నీ మూఢనమ్మకాలు కదండి. హనీ బాటిల్లో ఫోటో పెడితే ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు? సో ఓకే, ఆ వీడియో గురించి పక్కన పెడితే మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నట్లుగా భార్య మాట భర్త వినాలి అంటే ఏం చేయాలి, ఏం చేద్దాం. సో ఇవాళ ఒక్కొక్కరి ఒపీనియన్ అనేది షేర్ చేసుకుందాం. సో ఈ వీడియో అంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉంటారు. సో ఖచ్చితంగా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు షేర్ చేసుకుంటే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, సో ఏదైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా సలహా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ మాటలు కూడా కామెంట్స్లో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అయితే నా ఒపీనియన్కి వచ్చేస్తే, అసలు భార్య మాటే భర్త ఎందుకు వినాలి? భర్త మాట కూడా భార్య వినాలి కదా. సో ఒకరి మాట ఒకరు వినాలి. అంటే ఒకళ్ళ డామినెన్సే ఎక్కువ ఉండాలి అని అనుకోవడం మాత్రం తప్పండి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అలా వింటేనే భర్త ఆటోమేటిక్గా, అంటే భర్త చెప్పింది మనం వింటేనే ఆటోమేటిక్గా భార్య చెప్పింది భర్త ఖచ్చితంగా వింటాడు. సో ఏంటి భర్త ఏం వినాలి అంటే మనకి ప్రతిరోజు ఇది చేయి అది చేయని వాళ్ళు ఏం చెప్పరండి. కాకపోతే వాళ్ళు లోగా ఉన్నప్పుడు, వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని మనతో షేర్ చేసుకుంటారు కదా. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేకపోతే ఏది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు మెయిన్గా బయట వాళ్ళు జాబ్ చేసి ఇంటికి రాగానే అమ్మయ్య అనుకుంటారా? సో అమ్మయ్య అనుకున్నప్పుడు అలా మనం చెయ్యాలన్నమాట. సో ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందిరా బాబు అని మనం కనుక చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆడవాళ్ళ మాట మగవాళ్ళు, అంటే భార్య మాట భర్త ఖచ్చితంగా వింటాడనమాట. సో బయట ఫుడ్ తినడం కావచ్చు, అబ్బా బయటే బాగుండులే ఫుడ్, ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం ఇంటికి, లేదా ఇప్పుడే ఇంటికి ఎందుకు వెళ్ళడం, ఇంకొక గంట సేపు బయట ఎక్కడో తిరిగేసి వెళ్దాంలే, ఇలాంటి ఆలోచన నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి. సో ఆటోమేటిక్గా మన మీద వాళ్ళు డిపెండ్ అయ్యేలా చేసుకోవాలి. అంటే ఇదేం తప్పు కాదండి. భార్య కూడా ఖచ్చితంగా భర్త మీద డిపెండ్ అవ్వాలి, భర్త కూడా ఖచ్చితంగా భార్య మీద డిపెండ్ అయ్యేలా చేసుకోవాలి. సో అలా చేసుకుంటే ఖచ్చితంగా భార్య మాట భర్త అనేది వింటాడండి. సో డిపెండెన్సీ అంటే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా మనం చూసుకోవడం కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక పిల్లలే కాదండి, వాళ్ళ అమ్మ నాన్నని కావచ్చు, మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనమే చూసుకున్నాం అనుకోండి, అంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా అని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే అన్నీ పిల్లలకి సంబంధించినవి లేదా ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళే అన్నీ తెచ్చుకోవడం కావచ్చు. అసలు మగవాళ్ళకి ఒక్క చిన్న పని కూడా చెప్పరు. సో అలా చేయడం వల్ల కూడా ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఇంటికి దూరం అయిపోతారు. సో అలా కూడా కాదండి. నేనేమంటానంటే, అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేనేమంటానంటే, సో ఇంటికి సంబంధించిన పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి మనం షేర్ చేసుకోవాలి. మనకు సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి కూడా. సో అప్పుడే కదా ఇంటి గురించి కూడా మగవాళ్ళు ఆలోచిస్తారు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకోవాలి, మనకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు వెజిటేబుల్స్ లేవు, సో
మనం ఇంటికి ఏమైనా కావాలా అని చెప్పి హస్బెండ్ వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేశారనుకోండి, అది ఇంటి గురించి తను ఆలోచించడమే కదా! ఏమున్నాయి, ఏమైనా కావాలా, తీసుకురావాలా, వస్తున్నాను కదా ఆఫీస్ నుంచి అని చెప్పేసి. సో, ఆ బాధ్యత కూడా మనం వాళ్ళకివ్వాలి. అలా అని అస్సలు ఏమి వాళ్ళ మీద ఏమి బాధ్యత పెట్టకపోతే వాళ్ళకి ఇంకా రిలాక్స్ అయిపోతారు. సో, బయటికెళ్ళి జాబ్ చేసుకొనొచ్చి ఇంట్లో హ్యాపీగా పడుకొని నిద్రపోతారు అంతే. అది కూడా డేంజరే. సో, నేనేమంటానంటే మనకు సంబంధించిన బాధ్యతలు వాళ్ళకివ్వాలి. వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు మనం తీసుకోవాలి. సో, ఒకళ్ళ బాధ్యతలు ఒకళ్ళు షేర్ చేసుకుంటే అప్పుడేంటంటే వాళ్ళకి ఆ బర్డెన్ అనేది తగ్గుతది. అది మనకు కావచ్చు, అది వాళ్ళకి కావచ్చు. సో, ఒకళ్ళ మాటే ఒకళ్ళు వినడం కాకుండా ఇట్లా ఒకళ్ళ పనులు కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మనం కనుక షేర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, మనకేదైనా ఎవరైనా బయట వాళ్ళొచ్చి ఒక చిన్న పనిలో సాయం చేశారనుకోండి, హమ్మయ్య అనిపిస్తదా? సో, అప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళ మీద గౌరవం అనేది పెరుగుతది. సో, అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకళ్ళ పనిని, ఒకళ్ళ బాధ్యతని ఒకళ్ళు షేర్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమతో పాటు గౌరవం కూడా పెరుగుతది. సో, అప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు. ఎందుకంటే ఇప్పుడు భర్తకి మనం ఏదైనా చెప్పాలి అంటే తన గురించి మనకి అన్నీ తెలియడంతో పాటు అన్నీ మనం చేసామనుకోండి, ఇలా కాదు ఇలాగా అని మనం చెప్తే ఓకే, దీనికి అన్నీ తెలుసు కదా, సో ఓకే తను చెప్తుంది కదా విందాంలే అని చెప్పి వింటారు. అలా కాకుండా నీది నీకే, నాది నాకే అన్నట్లుగా, అంటే తన బాధ్యతలు అంటే ఏంటండి, వాళ్ళ ఫ్యామిలీ, మెయిన్ వాళ్ళ ఫ్యామిలీని మనం బాగా చూసుకోవాలి. సో, వాళ్ళకు ఇప్పుడు ఒక దగ్గర వాళ్ళ ఫ్యామిలీతో పండగొస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. అంటే ఇప్పుడు బయట ఉద్యోగాలు చేస్తూ బయట దూరంగా ఉంటారు కొంతమంది, లేదు ఒకే దగ్గర కలిసిమెలిసి ఉంటారు. సో, వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా మనమే చెప్పాలన్నమాట. సో, ఇలా అంటే ఇప్పుడు పండగొస్తుంది వెళ్దాం అని మనం చెప్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్దాం అని చెప్పి ఆనందం అనేది మొహంలో కనిపిస్తుంది. సో, అప్పుడు ఏంటంటే సెకండ్ టైము మనం మన పుట్టింటికి వెళ్ళాలి అన్నా సరే వాళ్ళకి ఏంటంటే ఓకే వెళ్దాం తప్పేంటి, అంటే ఇప్పుడు మనం వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి మనం మర్యాద ఇస్తేనే కదండి మన పుట్టింటి గురించి, మన ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో, ఖచ్చితంగా ఆలోచిస్తారు అని నేను అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీ లాగా మనం ఓన్ చేసుకొని చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇల్లు, అంటే హస్బెండ్ జాబ్ చేసుకొని ఇంటికి రాగానే మనందరం వాళ్ళ ఫ్యామిలీతో, అంటే కలిసి ఉన్న ఫ్యామిలీస్ అనుకోండి, ఎంచక్కా వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళతో హ్యాపీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ ఫేస్లో తెలియకుండానే ఒక ఆనందం. బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఇంటికి రాగానే వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం అనేది ఉంటుంది. హమ్మయ్య అని చెప్పి కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతారు. అలా కాదని చెప్పి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, సో వాళ్ళు ఏంటి అంటే ఇంటికి రావడానికి చిరాకు పడతారు, మనతో కూడా అంత ఇదిగా ఉండరు. సో మనం చెప్పింది కూడా వినాలా అన్నట్లుగా, బయట ఒకటి లోపల ఒకటి అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో మళ్ళీ మీరు అనుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత చూసుకున్నా, అంటే అత్తగారు వాళ్ళని కావచ్చు, ఎలా మంచిగా ఎంత చూసుకున్నా సరే వాళ్ళు మన మాట వినరు భారతి, వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు అని చెప్పి. ఎందుకంటే ఇదివరకు అత్తగారి గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇలాగే చాలామంది కామెంట్స్లో పెట్టారు. నేను ఒప్పుకుంటానండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. అందరూ మనల్ని ప్రేమగా చూసుకోవాలి అని అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాతకాలపు మనుషులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. కానీ నేనేమంటానంటే, మనం చూపించే ప్రేమలో కావచ్చు, మనం చూపించే బాధ్యతలో కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు, ఎటువంటి ఇది లేకుండా కనుక మనం ఉన్నాం అనుకోండి, సో అప్పుడు ఖచ్చితంగా మన హస్బెండ్కి తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మంచి చేసినా సరే అత్త కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే కావాలని వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు అనుకుందాం, కానీ మనం చేసే మంచి, మనం చూపించే ప్రేమ, గౌరవం అనేది మన హస్బెండ్ చూస్తారు కదా. సో తనైతే అర్థం చేసుకుంటాడు కదా. సో ఆ తర్వాత బయటికి కాకపోయినా అట్లీస్ట్ మనసులో తిని తప్పేం లేదు కదా అని అయితే ఫీల్ అవుతారు కదా. సో అప్పుడు ఖచ్చితంగా మనల్ని తను అర్థం చేసుకున్నట్లే కదా. తర్వాత మన వైపు, అంటే మన పుట్టింటికి కావచ్చు, నేను ఒకటే నమ్ముతానండి, మనం వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి, అంటే తన ఫ్యామిలీని, హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే దాన్ని బట్టి మన పుట్టింటి ఫ్యామిలీ మీద, అంటే ఆడవాళ్ళ ఫ్యామిలీ మీద కూడా వాళ్ళకి మర్యాద అనేది ఉంటుంది అని నేను అనుకుంటాను. సో మనం ఎలా అయితే వాళ్ళని చూసుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మన ఫ్యామిలీని చూసుకుంటారు. ఇక్కడ అత్త కోడలకి గొడవ రావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు. సో నేనేమంటాను అంటే, అత్తల కోసం వదిలేయండి, మీరు ఉండే దాంట్లో మీరు ఉండండి. అట్లీస్ట్ మీ హస్బెండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ అత్త మిమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా.
సో అత్త కోడల టాపిక్ వేరేదిలేండి. సో అది నెవర్ ఎండింగ్ టాపిక్ అనమాట. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అనొచ్చు, నీకు అత్త లేదు కాబట్టి నీకు ఆ ప్రాబ్లం లేదు భారతి అని చెప్పేసి అనుకుంటారు. కరెక్టేనండి. అంటే నాకు ఆ పర్టికులర్ ఇదిలో బహుశా నాకు ఆ ఫేస్ నేను చూడలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సో నా ఒపీనియన్ అయితే మాత్రం అదేనండి. వాళ్ళవి మనం షేర్ చేసుకోవాలి. వాళ్ళ బాధ్యతల్ని మనం తీసుకొని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు. మనకి ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అత్తగారింట్లో అని నేను నమ్ముతాను. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం సారీ. ఎవరిని అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి. నేను అంటే జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. అంతేగాని ఇలాగే అని కాదు, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీరందరూ కూడా ఈ యొక్క చిన్న పాయింట్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమతో పాటు ఒక మంచి రిలేషన్ ఉంటుంది అనేసి నా ఒపీనియన్ అంతే. సో అదే అనమాట. సో ఇవాళ నా డైలీ రొటీన్ అంతా కూడా ఈ టాపిక్ తోటి అయిపోయింది. అయితే ఇంకా ఇవాళ పెద్ద రెసిపీస్ ఏం చేయలేదండి. ఇవాళ కొంచెం ఒంట్లో బాగాలేదు, కడుపు నొప్పిగా ఉందన్నమాట. అయితే ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా నైట్కి చపాతీ చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఇంక మధ్యాహ్నమే చేసేద్దాంలే అని చెప్పి ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. అందుకే కోడిగుడ్లు అయితే కెటల్లో పెట్టాను. ఒకసారి చూద్దాం ఎలా ఉడుకుతాయి అని చెప్పి. కానీ బాగా ఉడికాయండి. 10 మినిట్స్లోనే ఉడికిపోయాయి అన్నమాట ఎగ్స్ అనేవి. ఆ తర్వాత ఇంకొకసారి ఇలా గోధుమ పిండిని ఇలా బీటర్తో ఒకసారి చూద్దాము. అంటే వాళ్ళు 2 ఇచ్చారనమాట బీటర్కి. అవి ఒకటేమో కేక్ బీట్ చేసుకునేది, ఇంకోటేమో చపాతీ పిండి కలిపేవి. చపాతీ పిండి ఎప్పుడు కలపలేదు, ఒకసారి చూద్దాం ఎలా కలుపుతుందా అని చెప్పి. అయితే ఈ పిండి కలపడానికి బౌల్ అనేది ఇలా ఉంటుంది కదా, కొంచెం ఇలా గుంటలాగా వస్తాయి కదా బౌల్స్. అవి ఉంటే బాగుంటుంది, అవి తీసుకోవాలి. ఆ బౌల్ లేదు నా దగ్గర. అది కనుకుంటే ఇంకా బాగా కలిపేదేమో అనిపించేది. అంటే లోతు ఎక్కువ ఉన్న గిన్నెలు అయితే పిండి బాగా మిక్స్ అవుతుందేమో అనిపించింది. సరే అని ఇంకా లాస్ట్లో నేనైతే కొంచెం చేతితో కలిపేశాను అనమాట. ఇంకా ఎగ్స్ అయితే 10 మినిట్స్ పట్టింది చెప్పాను కదా, బాగా ఉడికిపోయాయి అనమాట. పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటి అంటే అదే టెంపరేచర్ అనేది ఎగ్స్ అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. అది హైలో పెట్టినప్పుడు అదంతటా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట కెటలు, మళ్ళీ అదే ఆన్ అవుతుంది. సో ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి కడాయిలో నేనైతే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా. సో స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇది గ్రేవీ చపాతీలో కాబట్టి నేను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను. ఇక్కడైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను. పెద్దవైతే 2 చాలు, చిన్నవైతే ఒక 3 తీసుకోండి. 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు. మీరు ఒకవేళ అన్నంతో తినాలి అనుకుంటే కొబ్బరి వేసుకోండి. చపాతీతో అయితే జీడిపప్పు బాగుంటుంది. అంటే కొబ్బరి కూడా బాగుంటుంది చపాతీతో తినడానికి, అంటే కొబ్బరి పేస్ట్ కూడా. కానీ అన్నంతో తినాలి అంటే మాత్రం కాజు పేస్ట్ అంతగా బాగోదు. జీరా రైస్, బగారా రైస్ తోటి బాగుంటుంది. సో ఇంక ఇక్కడ నేను చపాతీలో కాబట్టి నానబెట్టుకున్న జీడిపప్పు, తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ స్పైసెస్ వేసాను కాబట్టి. 1 స్పూను పంచదార ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే టమాటాలు కొంచెం ఒక 3 అలా వేసుకున్నాం కదా, కొంచెం పులుపు ఉంటుంది. సో ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా పంచదార అయితే 1 స్పూన్ వేయండి. స్వీట్ ఏం రాదు. సో వేసేసిన తర్వాత ఇదైతే కొంచెం బాగా ఉడకాలి, అదే మగ్గాలి. మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గించేసుకుందాము. ఇంకా ఇదిగోండి, ఇదైతే నేను 10 మినిట్స్ అని ఎందుకన్నానంటే మధ్యలో ఒకసారి పవర్ పోయి మళ్ళీ అదంతటా అదే ఆన్ అయిందనమాట. సో నాకైతే మ్యాక్సిమం 10 మినిట్స్ అలా పట్టిందండి. 10 మినిట్స్కి ఎగ్స్ అనేవి బాగానే బాయిల్ అయ్యాయి. సో కెటల్ ఎంత అని అడుగుతున్నారు కదా, ఇదైతే మాత్రం 1200 అనమాట, 1200 క్రోమాలో తీసుకున్నాను. సో ఎగ్స్ కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం ఉడకపెట్టాను కానీ బాగానే బాయిల్ అయ్యింది. ఇదిగోండి, ఇంకా ఎగ్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం టమాటా, ఉల్లిపాయ అంతా కూడా మగ్గించుకున్నాం కదా, దాన్ని అయితే నేను మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అదే కడాయిని కొంచెం క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఇదిగోండి ఎగ్స్ అన్నిటిని కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకుంటా ఉన్నా అనమాట. మీరు దీన్ని బటర్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే నా దగ్గర బటర్ లేదు. ఆ తర్వాత ఎగ్స్ని కొంచెం అటు ఇటు అయితే మీరు కావాలి అనుకుంటే సింగిల్ ఎగ్ అలాగే కొంచెం ఘాట్లు పెట్టి కూడా ఉంచేయచ్చు. కాకపోతే నేనేంటంటే ఒకసారి చూద్దాం ఇట్లా హాఫ్ కట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. కానీ దానికంటే కూడా మీరు మొత్తం ఎగ్ అలాగే వేసేసేయండి.
సో ఇంక ఇక్కడైతే నేను ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పేస్ట్ చేసుకున్న ఆ గ్రేవీ ఉంది కదా, అదంతా వేసేసుకున్నా. అయితేనండి ఇక్కడ ఇంకోటి చెప్పాలేంటి అంటే, ఎగ్స్ కట్ చేసినప్పుడు ఎలా పడితే అలాగా గరిటతో కలిపేసాము అంటే ఆ ఎగ్ లోపల ఉంటుంది కదా ఎల్లో, అదంతా బయటకు వచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఎగ్ మాత్రం ఇలా కట్ చేసుకుంటే. లేదు కట్ చేయకుండా మొత్తం సింగిల్ ఎగ్ అలాగే వేసేస్తే అప్పుడు ప్రాబ్లమే లేదు. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను అనమాట. అయిపోయింది కర్రీ అయితే. చూసారా మా పిల్లలకి ఎంత ఇష్టమో ఇట్లాగా. యాక్చువల్గా పన్నీర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా మా వారికి ఈవినింగ్ రావడానికి లేట్ అవుద్ది, స్పెషల్ క్లాస్ ఉందన్నారు. సో అప్పటి వరకు ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని, అంటే కొంచెం ఒంట్లో బాగాలేదంటే కొంచెం కడుపు నొప్పిగా ఉంది. సో ఇంక మళ్ళీ నైట్ చెయ్యాలి అంటే ఓపిక ఉండట్లేదు. ఇంక అందుకే ఇంక మధ్యాహ్నమే పిండి కలిపేశాను. ఇంకా నైట్కి ఏంటి అంటే చపాతీ ఒక్కటే చేస్తే సరిపోద్ది కదా, అది కాకుండా ఇలా రోటీ మేకర్లో చెప్పాలంటే మా వారు పిల్లలు కూడా చేసేస్తున్నారనమాట సరదాగా. సో ఇంక అందుకని ఇంక మధ్యాహ్నమే పిండి అది కలిపి పెట్టేశాను. ఇంక ఇప్పుడు నా వరకు ఒక 2-3 చపాతీలు అయితే చేసుకుంటా ఉన్నాను, కర్రీ అయిపోయింది కాబట్టి. అయితే ఐరన్ కడాయిలో చేసుకున్నాం కదండి. సో కూర అయిపోయిన వెంటనే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంక ఇది రోటీ మేకర్లో మీకు తెలిసిందే కదా, ఇంకా నేను మళ్ళీ పెనం మీద ఫ్రై చేయకుండా దాని మీదే ఫ్రై చేసేస్తూ ఉన్నాను. సో ఇదే అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే ఏమీ లేదు చెప్పాలంటే, ఈ చపాతీయే పెట్టేశాను. వాళ్ళకి చపాతీ అయితే ఎంత ఇష్టమో, ఈవినింగ్ టిఫిన్ అదే స్నాక్లా కూడా తింటారు, ఇంకా నైట్ డిన్నర్లో కూడా తింటారనమాట. అంత ఇష్టం వాళ్ళకి చపాతీ అంటే. సో ఒకవేళ రైస్తో తినాలి అంటే జీరా రైస్తో ఈ కర్రీ చాలా బాగుంటుంది. జీరా రైస్, బగారా రైస్ తోటి ట్రై చేయండి. అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.